ఈరోజు అన్ని రాష్ట్రాలలో కూడా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI ఒక ప్రధాన డిమాండ్ని భారత ప్రభుత్వం ముందు పెట్టాలని భావించింది. అంటే ఈ దేశంలో బతికే ఏ కార్మికుడైనా ఆ కార్మికుడికి ఎంత జీతము ఇవ్వాల్సింది న్యాయబద్ధమవుతుంది. ఏ జీతం ఇస్తే కొంచెమైనా గౌరవప్రదంగా బతకడానికి తోడ్పడుతుంది. ఏ జీతం ఇస్తే అది నిజంగా కొండలు గుట్టలు కట్టి బిల్డింగులు కట్టే జీతం కాదది. కేవలం అవసరాల ఆధారిత జీతం మాత్రమే మనం అడుగుతున్నాం. ఆ అవసరాల ఆధారిత జీతం అంటే ఏమిటి? ఎందుకు మనము TUCIగా ఎందుకు మనం ఖచ్చితంగా ఈ డిమాండ్ని ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం, కార్మిక వర్గం ముందు పెట్టదలుచుకున్నాం, భారత ప్రభుత్వం ముందు కూడా పెట్టదలుచుకున్నామంటే మనం ఏమి గొంతెమ్మ కోరికలు అడగట్లా. ఈ దేశంలో కోర్టు తీర్పులు ఉన్నాయి. ఒకటి రాప్టాకోస్ కోర్టు తీర్పు ఒకటి ఉంది. రెండోది భారత ప్రభుత్వము ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ లో ఆమోదించినటువంటిది ఒక తీర్పు ఉంది. ఆ రెండు తీర్పుల ఆధారంగా కార్మిక కుటుంబానికి కార్మికుడికి ఎంత జీతం రావాలి అని నిర్ణయించింది. ఆ 39,373 అనేది నా ఊహించో నా ఇష్టంతోటో ఇదైతే బాగుంటుందనో ఈ కూరేస్తే బాగుంటుందనో దాంతో కాదు చేసిన జీతం నిర్ణయం. ఇక్కడ ఈ పేపర్ మీద చాలా స్పష్టంగా ఆ కోర్టు తీర్పుల ఆధారంగా ఏమేమి ఇందులో చేర్చాల్సి ఉంటది అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంతేకాదు ఈరోజు ఒక చర్చ దేశంలో మనం కార్మిక సంఘంగా చేయాలి. ఈరోజు IFT TUCIకి ఇతర సంఘాలకి ఉన్న తేడా ఏంటంటే ఇతర సంఘాలు 26,000 జీతం ఇస్తే సరిపోతుంది, 26,000 ఇవ్వాలి అనే డిమాండ్ మొన్నటిదాకా చేశారు. అది 26,000 అనేది ఎప్పుడు నిర్ణయించబడ్డ జీతము? 2016లో నిర్ణయించబడ్డ జీతం. దేని ఆధారంగా నిర్ణయించబడ్డది? ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి రాప్టాకోస్ తీర్పు ఆధారంగా నిర్ణయించబడిన ఆనాటి ధరలకు అనుగుణంగా నిర్ణయించబడిన వేతనం అది 26,000. మరి 10 ఏళ్ల తర్వాత ధరలు పెరగలేదా? 10 ఏళ్ల తర్వాత మన జీవితం మారలేదా? 10 ఏళ్ల తర్వాత అన్ని ధరలు అన్ని వస్తువులు తినేవి అన్ని పెరగలేదా? పెరిగాయి. ఆ పెరిగిన దానికి అనుగుణంగా 10 సంవత్సరాలలో మార్పుల్లో పెరిగిన దానికి అనుగుణంగా వేస్తేనే ఒక కార్మిక కుటుంబానికి 39,373 రూపాయలు వస్తే అది గౌరవప్రదంగా కేవలం జీవించడానికి సరిపోయే జీతమే TUCI నిర్ణయించి నిర్ధారించింది. ఇంకొక విషయం, మొన్న మోడీ చెప్పాడు, ఇంతవరకు భారతదేశంలో కుటుంబం కార్మికుడు అంటే జీతం ఎట్లా నిర్ణయిస్తారంటే కార్మికుడు ఒక యూనిట్, భార్య ఒక యూనిట్, పిల్లలు ఇంకొక యూనిట్, ఆ 3 యూనిట్స్ ఆధారంగా నిర్ణయించబడేది. కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి అనేక పోరాటాల్లో మనం కూడా TUCI డిమాండ్ చేస్తుంటే 4వ యూనిట్ గా వృద్ధ తల్లిదండ్రులు, కుటుంబం మీద ఆధారపడ్డ వృద్ధ తల్లిదండ్రులను కూడా కలపడమే కాదు, ఈ రోజు మోడీ తీసుకొచ్చిన సంస్కరణలు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ రూల్స్ లో కూడా 4వ యూనిట్ గా వృద్ధ తల్లిదండ్రులు అని కూడా పెట్టారు. అప్పుడు ఇది మారుతుంది. ఇది 3 యూనిట్ల మీద వేస్తే వచ్చినటువంటిది అది 4వ యూనిట్ అది చేరితే 45,000 50,000 జీతం ఇవ్వాల్సిన పరిస్థితి వెళ్తుంది. అయితే దానికి ఏంటి ప్రాతిపదిక ఏమిటి ఎట్లా అనేది చూస్తే సింపుల్ గా చెప్పదలుచుకున్నాం. ఒకటి బియ్యము లేదా గోధుమ, ఈ రెండింటికి ఎంత అవుతుంది? ఒక మనిషికి పర్ క్యాలరీ ఒక్కొక్క వర్కర్ కి పర్ డేకి 475. అయితే ఒక మొత్తానికి 2,700 క్యాలరీస్ శక్తి కావాలి అని రాప్టాకోస్ తీర్పులోనే చెప్పింది. ఆ లెక్కలు వేస్తే వీటికి తోడు రా వెజిటబుల్స్, పప్పు, గ్రీన్ లీవ్స్ అంటే కూరగాయలు, ఆకుకూరలు, ఇతర కూరగాయలు, అట్లాగే మనము పచ్చి వేసుకుంటాం కదా, అవి అన్నీ కలిపితే అంటే 2,130 రూపాయలు బియ్యానికి వేసింది లెక్క. దాల్ పప్పుకి 1,038 రూపాయలు వేసింది. రావెల్కి 768 రూపాయలు. ఇండియా కమిటీ పిలుపు మేరకు కనీస వేతనాలను, నిజమైనటువంటి కనీస వేతనాలను నెలకు ఒక ఉద్యోగికి 39,373 రూపాయలు ఇవ్వాలని
ఈరోజు మాట్లాడుతున్నటువంటి 16,000 26,000 కాదని ఒక ఉద్యోగి బతకడానికి, ఒక ఎంప్లాయీ బతకడానికి, తిరిగి పని చేయడానికి, వాళ్ళ కుటుంబం పోషించడానికి అవసరమైనటువంటి అన్ని ప్రామాణికాలతో రూపొందించినటువంటిదే ఈ 39,373 రూపాయలు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఈరోజు దేశంలో 40 కోట్ల మంది 10 నుంచి 15,000 లోపే బతుకుతున్నారు. కామ్రేడ్స్ మీరు అర్థం చేసుకోవాలా, 10 నుంచి 15,000 అంటే 12,000 కంటే ఎక్కువ ఈరోజు బతికేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే టీయూసీ ఈరోజు ఏం మాట్లాడుతుందంటే, ఈరోజు పని కోసమే బతకడం కాదు, కుటుంబం కోసం కూడా బతకాలా, పిల్లల కోసం కూడా బతకాలా, సమాజంలో ఆత్మగౌరవంగా బతకాలా అనేటువంటి ఒక పిలుపు మేరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనం చెప్పినటువంటి నిజ వేతనాలని, కనీస వేతనాలను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా బాగా మాట్లాడతాడు, ఫేస్బుక్ లో మాట్లాడతాడు, తనంతకు తానే సెల్ఫీలు పెట్టి మాట్లాడుతున్నాడు. కానీ ఈ దేశంలో ఉండేటటువంటి 40 కోట్ల మంది తినడానికి తిండి లేనటువంటి, కట్టడానికి బట్ట లేనటువంటి, ఉండడానికి ఇల్లు లేనటువంటి కార్మికుల సంగతి ఎందుకు మాట్లాడతలేడు అనేటువంటిది ఈరోజు మనం మాట్లాడాలి. ఆయన అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతున్నాడు, అమెరికాలో మాట్లాడుతున్నాడు, లండన్లో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అమెరికా, చైనా తర్వాత జపాన్ కంటే మేమే ముందున్నామని మాట్లాడుతున్నాడు. చాలా సంతోషం. కానీ ఈ దేశంలో ఎందుకు ఆకలి ఆత్మహత్యలు ఉన్నాయి? ఈ దేశంలో నువ్విచ్చే రూపాయికి కిలో బియ్యం 80 కోట్ల మంది ఎందుకు తీసుకుంటున్నారు అనేటువంటిది ఈరోజు మనం అడగాలి. నీ దేశం బాగుందంటున్నావు, ఈ దేశంలో ప్రపంచంలోనే మేము 3వ దేశం అని మాట్లాడుతున్నావు. మరి అట్లాంటి దేశంలో 80 కోట్ల మందికి బియ్యం ఎందుకు ఇస్తున్నావు? వాళ్లకు కనీస వేతనం ఇస్తున్నావా? నెలకు 39,000 ఇస్తున్నావా? ఇది కదా మనం అడగాల్సింది. ఈరోజు చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఈ కార్మిక వర్గం చేసేటటువంటి, కార్మికులు పోరాటం చేస్తున్నటువంటి డిమాండ్లను ఈరోజు వాళ్ళు పరిష్కరించే వైపుగా లేరు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా. ఈరోజు రోబోలు వచ్చినాయి, మనల్ని పనుల నుంచి తీసేస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ వచ్చింది, ఊడవటానికి, తిండికి, దవాఖానాల్లో, హాస్పిటల్లో మొత్తం కూడా ఏఐ టెక్నాలజీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇది మొత్తం ఉద్యోగాలను ఊడగొడుతున్నది. ఈరోజు ఉద్యోగస్తులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నది. ఈరోజు అమెరికాలో, ప్రపంచంలో పెద్ద ధనికుడైనటువంటి ఎలాన్ మస్క్ ఏమంటున్నాడంటే, రోబోలు వస్తాయి, రోబోలు ఇప్పటికంటే డబల్ ఉత్పత్తి చేస్తాయి, అధిక ఉత్పత్తి చేస్తే ఒక మనిషికి ఎంత కావాలో అంత తిండి పెట్టడానికి టెక్నాలజీ మారిపోతుందని మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవానికి ఈరోజు దేశంలో అధిక ఉత్పత్తి ఉన్నది, తక్కువ ఉత్పత్తి ఏం లేదు. మన దేశ ప్రజలు తినడానికి ఎక్కువయ్యి ఇతర దేశాలకు పంపించేటంత శక్తి మన భారతదేశానికి ఉన్నది. రేపు రోబోల వల్ల కాదు, ఈ దేశంలో భూమి ఉన్నది, ఈ దేశంలో కార్మిక సంపద ఉన్నది, ఈ దేశంలో రైతాంగం ఉన్నది, ఈ దేశంలో శ్రమ సంపద ఉన్నది. కానీ ఎవరికి కూడా తినడానికి తిండి లేదు. సంవత్సరానికి లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కార్మిక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. ఇది కనబడతలేదా నరేంద్ర మోడీ అని మనం అడగాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ చాలా మాట్లాడుతున్నాడు, చాలా విషయాలు. ప్రపంచంలో ఈ 149 కోట్ల దేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం అని మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీ, మరి నువ్వు ఎవరితో, అమెరికాతో పోటీ పడుతున్నా అని మాట్లాడుతున్నావే, చైనాతో పోటీ పడుతున్నా అని మాట్లాడుతున్నావే. ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే ఒక వర్కర్కి ఎంత వేతనం ఉన్నది? ఒక కాంట్రాక్ట్ వర్కర్కి ఎంత వేతనం ఉన్నది? ఆటో కార్మికుడుగా బతుకుతున్నటువంటి ఒక కార్మికుడికి కేవలం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేనటువంటి దుర్మార్గం ఈరోజు దేశంలో ఉన్నది. ప్రభుత్వాలేమో వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వకపోగా మేము బియ్యం ఇస్తాం, మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, మేము 5 లక్షలు ఇస్తాం. ఏమిటి ఈ వేతనం అనేటటువంటిది? బిచ్చగాళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం కాదు. చెమటోడ్చి రక్తాన్ని చిందించి మనం శ్రమ చేస్తూ ఉన్నాం. మనం ఏదో ఉత్త పుణ్యానికి అడగటం లేదు. చివరికి ఈ కానిస్టేబుల్లకు కూడా అసలు హాలిడేసే లేకపోతే 10 ఏళ్ల కింద తెలంగాణ వచ్చిన తర్వాత కొంత బేసిక్ పే పెట్టి ఇట్లా 4వ తరగతి ఉద్యోగులకు ఎవరికి కూడా, ఈవెన్ కండక్టర్లకు, ఆర్టీసీలో ఉండే వాళ్ళకు కూడా మొన్నటి దాకా బేసిక్ లేనటువంటి పరిస్థితి, హాలిడేస్ లేనటువంటి పరిస్థితి. అంటే అర్థం ఏమిటి? ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి 76 సంవత్సరాల తర్వాత
దీన్ని ముఖ చిత్రం ఏం కనబడుతున్నది? ఈ దేశంలో అన్నార్థులు కనబడుతున్నారు, ఆకలి జీవులు కనబడుతున్నారు, శ్రమజీవులు కనబడుతూ ఉన్నారు. 10,000 కోసం 12,000 కోసం అడుక్కుంటున్నటువంటి పరిస్థితి, ఉద్యోగాల కోసం అడుక్కుంటున్నటువంటి పరిస్థితి. ఇదా ఈ భారతదేశ చిత్రపటం? దేశభక్తి అని మాట్లాడుతున్నావు, హిందువులని మాట్లాడుతున్నావు. ఈ దేశంలో 80% మంది హిందువులు ఉన్నారు. వాళ్ళే చచ్చిపోతున్నారు, వాళ్ళే ఆకలి చావులకు గురవుతున్నారు, వాళ్ళే పని లేకుండా. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ లేబర్ కార్యాలయం ముందు గౌరవప్రద జీవన వేతనాలు అయితే ఉన్నాయో కనీస వేతనాలు 39,373 రూపాయలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ తోటి టీయూసీఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది. ఆగస్టు 20వ తేదీ అంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లా కేంద్రాలలో లేబర్ డిపార్ట్మెంట్ల ముందు, ఎంఆర్ఓల ముందు, కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి సంబంధిత అధికారులకు మెమోరాండాలు ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు పిలుపునిచ్చింది. అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీతో పాటు రాష్ట్ర టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి గారు ఎస్ఎల్ పద్మక ఉన్నారు. అలాగే ఉపాధ్యక్షులు అన్వేషణ కూడా ఇక్కడ ఉండటం అనేటువంటి జరిగింది. మరి ఈ కార్యక్రమం సందర్భంగా మనం ఇక్కడ హైదరాబాద్ నగరంలో చుట్టుప్రక్కల అనేక పరిశ్రమలు ఉన్నాయి. అనేక పరిశ్రమలలో వేలాది మంది, లక్షలాది మంది కార్మిక వర్గం ఇలా పనిచేస్తున్నది. కనీస వేతనాలు కనపడినటువంటి పరిస్థితి. 9,000, 10,000, 12,000 ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక సంవత్సరాలకు వెళ్ళి మనం పోరాడుతున్నాం కనీస వేతనాలు ఇవ్వాలని. 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ల జీవోలు పెంచాలని అనేక సంవత్సరాలకు వెళ్ళి పోరాడుతూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలోకే జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారంగా కనీస వేతనాలు పెంచింది. 15,000, 18,000, 21,000 వరకు లాస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక మనం అడుగుతున్నది, దేశంలో కార్మిక వర్గం నిజంగా వాస్తవంగా జీవించడానికి, గౌరవప్రదంగా జీవించడానికి విద్య, వైద్యం, ఆహారం, అలాగే వినోదం మొత్తం సంతృప్తికరంగా ఒక కుటుంబం బ్రతకాలంటే కనీసం 40,000 రూపాయలు ఉంటే తప్ప బ్రతకలేని పరిస్థితి. 10,000, 15,000 దేనికి? ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇలా ప్రైవేట్ రంగంలో అలాంటి పరిస్థితి ఉందా అని మనం అడుగుతున్నాం. దేశంలో ప్రభుత్వాలు మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం మూలంగా ఇలా మనల్ని కాంట్రాక్ట్ కార్మికులుగా, అవుట్ సోర్సింగ్ కార్మికులుగా, ఫిక్స్డ్ టర్మ్ కార్మికులుగా రకరకాలుగా విభజించి కార్మికులను విభజించి పాలించిన విధంగా ఇస్తూ వాళ్లకు భిక్ష వేసిన పద్ధతులలో ఇలా కార్మికులకు వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది మారాలి, ఈ వ్యవస్థ మారాలి, కాంట్రాక్ట్ విధానం మారాలి, అవుట్ సోర్సింగ్ విధానం మారాలి, మొత్తం పర్మనెంట్ వ్యవస్థగా మారాలి. అలాగే ప్రభుత్వ రంగం ఏదైతే ప్రైవేట్ అయిపోతుందో ఆ ప్రైవేట్ రంగాన్ని అంతా కూడా తిరిగి ప్రభుత్వ రంగంగా మార్చాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే మనకు గౌరవప్రదమైనటువంటి కనీస వేతనాలు వస్తాయి. కనుక ఇప్పటి వరకు ఏ దేశంలో